చాదరఘాట్ విక్టోరియా గ్రౌండ్ కాల్పుల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇవాళ మరోసారి ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ఫోరెన్సిక్ టీంతో క్లూస్ సేకరిస్తున్నారు. కాల్పుల ఘటన కేసులో బిఎన్ఎస్ అండర్ సెక్షన్ 304, 109, 132 సెక్షన్ క్రింద కేసులు నమోదు చేసినట్లుగా సుల్తాన్ బజార్ పోలీసులు తెలియజేశారు. డీసీపీ చైతన్య కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లుగా పేర్కొన్నారు. ఇద్దరు నిందితుల్లో మహమ్మద్ ఒమర్ అన్సారీ చికిత్స పొందుతూ ఉండగా మరో దొంగ పరారీలో ఉన్నాడు. అతని కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లుగా చెప్పారు. మరోవైపు నిందితుడు మహమ్మద్ ఒమర్ అన్సారీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే చాదర్ఘాట్ సమీపంలో శనివారం సాయంత్రం ఇద్దరు చైన్ స్నాచర్లు సెల్ ఫోన్లు కొట్టేసేందుకు యత్నించగా అడ్డుకున్న పోలీసులపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో మొబైల్ స్నాచింగ్ చేసి పారిపోతున్న మహమ్మద్ ఒమర్ అన్సారీ ఎదురు తిరిగి గన్మెన్ సత్యనారాయణ మూర్తిపై కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఇక ఇది గమనించిన సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్ తన దగ్గర ఉన్న గన్తో అన్సారీపై 2 రౌండ్లు కాల్పులు జరిపారు. ఒక తూట భుజంపై, మరొకటి ఛాతీ భాగంలో తగలడంతో అన్సారీ అక్కడే పడిపోయాడు. దీంతో వెంటనే అన్సారీని అలాగే గాయపడిన డీసీపీని గన్మెన్ను పోలీసులు ఆసుపత్రిలో చేర్చారు. కాగా ఇవాళ డీసీపీ చైతన్య, గన్మెన్ సత్యనారాయణ మూర్తి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.